నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఆధ్యాత్మికతకు అంతులేని రహస్యాలకు మన దేశం పుట్టినిల్లు. అలాంటి మిస్టరీ దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కేరళలోని అలప్పుజ జిల్లాలోని హరిపాడులో పాములతో నిండిన మన్నారశాల శ్రీ నాగరాజ దేవాలయం. అయినప్పటికీ భక్తులు మాత్రం ఎలాంటి భయం లేకుండా అక్కడికి వెళుతూ ఉంటారు. మన్నారశాల శ్రీ నాగరాజ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది సర్పారాధనకు ప్రసిద్ధి చెందిన ఆలయం. కేరళలోని మన్నారశాల శ్రీ నాగరాజ ఆలయం ఇతర భారీ రాతి దేవాలయాల మాదిరిగా కాకుండా మట్టితో చేసింది. దట్టమైన అడవి మధ్యలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30,000కు పైగా సర్ప విగ్రహాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ దేవాలయం 3,000 ఏళ్లకు పైగా పురాతనమైనది. మరో విషయం ఏంటంటే ఇక్కడ ప్రధాన పూజారి పురుషుడు కాదు, బ్రాహ్మణ ఇంటి స్త్రీ పూజారిగా ఉంటుంది. ఆమెను బలియమ్మ అని పిలుస్తారు. ఆమెను సాక్షాత్తు సర్పదేవత ప్రతినిధిగా పరిగణిస్తారు. గుడిలో అన్ని ఆచారాలను బలియమ్మ నిర్వహిస్తుంది. అయితే ఈ గుడిలో నమ్మలేని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. జానపద కథలు, పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన పరశురాముడు సముద్రం నుంచి కేరళను ఏర్పరిచారు. దీని ఫలితంగా సముద్రం నీరు ఉపసంహరించుకొని విషాన్ని మిగిల్చింది. నేల చేదుగా మారి వృక్షాలు లేకుండా ఎడారిగా మారింది. దీంతో నిస్సహాయంగా భూమిని కాపాడమని పరశురాముడు నాగదేవతలను, నాగులను ప్రార్థించాడు. నాగులు అతనిపై జాలిపడి భూమిని శుభ్రపరచడానికి దండులాగా వచ్చి విషాన్ని తమలోకి తీసుకున్నాయి. ఆ రోజు నుండి కేరళ భూమి మళ్లీ సారవంతమైంది. కానీ నాగులు ఆ విషాన్ని శాశ్వతంగా మోయడంతో కృతజ్ఞతా చిహ్నంగా పరశురాముడు నాగుల రాజు అయిన నాగరాజు కోసం ఓ ఆలయాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ నాగులను రక్షకులుగా పూజిస్తామని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు ఇప్పటికీ అక్కడ నాగులను పూజిస్తారు. ఈ దేవాలయం దారులు వేలాది రాతి నాగులతో నిండి ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరితే దానికి రాతి నాగుల విగ్రహాలను ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంచుతారు. ఇక మలయాళ మాసం తుల్లంలో అంటే అక్టోబర్, నవంబర్లో జరుపుకునే మన్నారశాల ఐల్యం పండుగ ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం. బలియమ్మ సర్ప విగ్రహాలను అడవిలో ఊరేగింపుగా తీసుకువెళుతుంది. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా తరలివస్తుంటారు. ఉత్సవాల సమయంలో అక్కడ వీచే గాలి పసుపు, గంధం, కర్పూరం వాసనతో నిండిపోతుంది. ఇక ఇక్కడి దేవాలయంలో ఉంటే నాగరాజు విగ్రహం పెరుగుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ విగ్రహం రాతితోనో లోహంతోనో ఈ విగ్రహం తయారు చేయలేదు. కొన్ని రహస్య ద్రవ్యాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి తరంలో ఆలయ రక్షకులు నాగరాజు విగ్రహం పెరుగుతూ ఉండడం గమనిస్తున్నారు. సైంటిస్టుల దృష్టి ఈ విగ్రహం నిలిచినప్పటికీ ఇక్కడ పరిశోధనలు చేయడానికి మాత్రం ఎవరిని అనుమతించలేదు. ఎవరైనా విగ్రహాన్ని ముట్టుకుంటే నాగరాజు శక్తికి ఆటంకం కలిగి విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి స్థానికులు నమ్ముతారు. నాగరాజు విగ్రహం లోపల ఏదో పెరుగుతుంది. అయితే అది మానవ నిర్మితం మాత్రం కాదు. అయితే 30,000 రాతి నాగుల విగ్రహాలను ఇక్కడ ఎవరు ఉంచారనేది కూడా మిస్టరీగా మారింది. అయితే ఇక్కడి స్థానికులు ఎవరు ఈ విగ్రహాలను శుభ్రం చేయరు. వాటికవే శుభ్రం చేసుకుంటాయని స్థానికులు చెబుతారు. ఇక్కడ పూజలు చేసే బలియమ్మ ఒంటరిగా మాత్రమే పూజలు చేస్తుంది. ఆమె పూజ చేసే సమయంలో ఎవరికీ దేవాలయంలోకి అనుమతి ఉండదు. బలియమ్మ తన జీవిత కాలమంతా ఆలయంలో ఒంటరిగా మెడిటేషన్ చేస్తూ అక్కడి సర్పాల స్వరాలను వింటూ ఉంటుంది. ఆమె మరణం తర్వాత ఆమె మృతదేహాన్ని ఆలయంలోనే ఉంచి ప్రార్థనలు చేసి ఆ తర్వాత ఖననం చేస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణ ఇంటికి చెందిన మరో మహిళ బలియమ్మగా మారుతుంది. వీరిని సర్పరాజే ఎన్నుకుంటాడని నమ్మకం. ఇక పిల్లలు లేని మహిళలు ఇక్కడికి వచ్చి నాగరాజుకు మొగ్గితే వారికి సంతానం కలుగుతుందట. ఇక్కడ పసుపు కలిపిన పాలు పూజ అనంతరం సదరు మహిళకు అందిస్తారు. ఆ పాలు తాగిన తర్వాత వారు తమ ఇంటికి వెళ్ళాక భారీ సైజులో ఉండే పెద్ద నాగుపాము వారి ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇస్తుందట. అయితే ఇది కలలో కాదు, నిజంగానే వారంతా తమ ఇంటికి భారీ సైజులో ఉండే నాగుపాము వచ్చిందని తాము చూశామని అధిక మంది మహిళలు చెప్పడం విశేషం.
అయితే తాము చూసిన పాము ఎలాంటి హాని తలపెట్టకుండా ఆశీర్వదించి వెళ్లినట్లు తెలిపారు. తమకు సంతానం కలిగిన తరువాత రాతి సర్పం విగ్రహం మన్నారశాల దేవాలయానికి తీసుకువచ్చి అక్కడ ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఈ దేవాలయం పూర్తిగా మూసేస్తారు. ఆ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లరు. ఆలయ రక్షకులుగా అక్కడ వేలాది సర్పాలు కాపలా కాస్తుంటాయని, ఆ సమయంలో ఆలయంలో నాగసర్పాలు సంచరిస్తూ ఉంటాయని, వాటికి అంతరాయం కలుగుతుందని నమ్ముతారు.